పూర్వకాలంలో గ్రామాల్లో వీధి దీపాలు లేవు, కరెంటు లేదు, అడవులు బాటలు రాత్రైతే చీకటిగా ఉండేవి. ఎవరైనా రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తే చేతిలో చిన్న దీపం తీసుకొని వెళ్ళేవారు. ఆ దీపం ఎక్కువ దూరం వెలుగునివ్వదు, పెద్ద చీకటిని ఒక్కసారిగా తొలగించదు, కానీ వాళ్ళ ముందున్న అడుగును మాత్రం స్పష్టంగా చూపిస్తుంది. అలా మన పెద్దలు గమనించి, ఎక్కడో ఉన్న పెద్ద వెలుగు కాదు, మన చేతిలో ఉన్న చిన్న దీపమే మన చీకటిని తొలగిస్తుంది అని, చేతిలో ఉన్న చిన్న దీపమే చీకటిని తొలగిస్తుందని సామెత అన్నారు. భాస్కర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. డిగ్రీ అయిపోయింది, ఎంత తిరిగినా జాబ్ రాలేదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, లైఫ్ మొత్తం చీకటిగా మారింది. అతని దగ్గర ఒక పాత మొబైల్, తక్కువ నెట్టు ఉంది. కానీ దీంతో ఏం చేస్తా, ఇవన్నీ ఏం పనికిరావు అనుకున్నాడు. అంతలోనే కరెంటు పోయింది. అతని మొబైల్లో బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉంది. అతను ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఇల్లంతా వెలుగులతో నిండింది. అతనికి ఒక ఆలోచన వచ్చింది. చిన్న లైట్స్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. మొదట తక్కువగా సేల్ అయ్యాయి. తర్వాత కలర్ లైట్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేశాడు. మెల్లగా బిజినెస్ డెవలప్ అయ్యింది. తనలో కాన్ఫిడెన్స్ పెరిగింది. చిన్న ఆలోచన నీదే కానీ జీవితపు వెలుగునిచ్చింది. నీ దగ్గర ఉన్న దానితోనే నువ్వు ముందుకు నడవాలి, ఎదగాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.